గ్రేటర్ వార్ గేర్ మార్చింది. పండగ వేళ క్యాంపెయిన్ స్పీడ్ పెరిగింది. వలసలను ఎంజాయ్ చేస్తూ ఓ పార్టీ, ఎన్నికల సీట్ల షేరింగ్ లో మరో పార్టీ, అభ్యర్థుల లిస్ట్ ప్రిపరేషన్ లో ఇంకో పార్టీ, ఇలా అన్ని పార్టీలు ఎలక్షన్ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం రాజకీయ సెగలు రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రత్యర్థులపై విమర్శలకు దిగుతున్నాయి. పక్క పార్టీల నుంచి పెరుగుతున్న వలసలతో జోరు మీదుంది టీఆర్ఎస్. అప్పుడే తమ పార్టీలో గెలిచిన సంబురం కనిపిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రాంతం, మతం పేర్లు చెబితే ఓట్లు రాలవని, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని అంటున్నారాయన. ఏ పార్టీ ఆఫీసులో లేని ఒక సందడి వాతావరణం అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్నాయన్నట్టు కాకుండా ఆల్రెడీ గెలిచిపోయినామా అన్నట్టుగా ఉన్న ఒక పండుగ వాతావరణం కేవలం తెలంగాణ భవన్లోనే కనబడతా ఉన్నదంటే ఈ 18 నెలలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి కార్యదక్షత పట్ల, కేసీఆర్ గారి పరిపాలన దక్షత పట్ల ప్రజల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజల్లో అపారంగా పెరిగిన ఒక విశ్వాసమే దానికి కారణం. లోకల్ సెంటిమెంట్ నే మరోసారి అస్త్రంగా ప్రయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నల్ సర్వేలు రివ్యూ చేసిన కాంగ్రెస్ ఫేజ్ అభ్యర్థుల లిస్ట్ ను రెడీ చేసింది. సెటిలర్స్ విషయంలో కేసీఆర్ గతంలో చేసిన కామెంట్స్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. 9 జిల్లాల్లోని నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ను కూడా రంగంలోకి దించుతోంది. నిజంగా హైదరాబాద్ కి ఇన్ని వేల కోట్లు పని చేయించిన మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మెట్రో రైలు కానీ, కృష్ణా నది జలాలు కానీ, ఇండ్లు కానీ, మరి డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి తప్పనిసరిగా ప్రజలు గుర్తించాలని చెప్పి, ఆలోచించి ఓటేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా చేసినప్పుడు చెప్పలేదు. నన్ను మెచ్చుకున్నది వైఎస్ఆర్ తప్ప నేనెప్పుడు చెప్పుకోలేదు. మీ చేసే అల్లరి కంటే చేసే పనులు ఎక్కువ ఉండాలయ్యా. ఏ ప్రభుత్వం కూడా పనుల ద్వారా ప్రచారం చేసుకోవాలి తప్ప ప్రచార ఆర్భాటానికి ఒడిగడితే ప్రజాస్వామ్యాన్ని మనం బలహీనపరిచినట్టు. ప్రజలు నమ్మరు రాజకీయ నాయకులు ఎవరిని కూడా. టీడీపీ బీజేపీ కూటమి పొత్తులపై కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ స్థానాలను తాజా మాజీలకే కేటాయిస్తూ మిగిలిన సీట్లను పంచుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ను ఢీకొట్టేందుకు బీజేపీకే ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేది టీడీపీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో టీడీపీకి, సెంట్రల్ హైదరాబాద్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం 110 సీట్లు గెలవాలనేది తమ టార్గెట్ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి కూర్చొని ప్రతి డివిజన్లో బలాబలాలను చూసుకొని ఎవరికి ఎవరు మద్దతు తెలిపితే మనము విజయం సాధిస్తామనే ఒక ప్రణాళికతోని ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే మనం టార్గెట్ ఏమో 110 సీట్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాం. సీట్ల లెక్కలు, అపోజిషన్ పై అప్పర్ హ్యాండ్ కోసం చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు లీడర్స్.